నాకు చెప్పమ్మా, నువ్వు డాడీని పెళ్లి చేసుకొని నాకు అమ్మగా ఇంట్లోనే ఉంటావా లేదా? నాకిప్పుడే సమాధానం కావాలి, చెప్పమ్మా. చెప్పమ్మా, ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు నాకు నిజంగా అమ్మగానే ఉండాలి అంటే డాడీని పెళ్లి చేసుకోవాలి కదా. పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వమ్మా, అప్పుడు నేను నిన్ను నమ్ముతాను. అది కాదు ప్రియా, నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం చెప్పినా అర్థం చేసుకునే వయసు నీది కాదు. నా మాట వినమ్మా. నేనింకేం విననమ్మా. నువ్వు మన ఇంట్లోనే ఉంటున్నావు, మా అందరితో బాగుంటున్నావు, నన్ను ఇంత ప్రేమగా చూస్తున్నావు, డాడీని కూడా ఎంతో అభిమానంగా చూస్తున్నావు. మరి అలాంటి నువ్వు డాడీని పెళ్లి చేసుకోమని అడిగితే ఎందుకు సమాధానం చెప్పట్లేదు? నువ్వు డాడీని పెళ్లి చేసుకుంటేనే నాకు పూర్తిగా అమ్మగా మారొచ్చమ్మా. నువ్వు నాకు ఎప్పటికీ అమ్మగానే ఉండాలి. నువ్వు డాడీని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటానని చెప్పమ్మా, చెప్పమ్మా. డాడీని పెళ్లి చేసుకుంటానని చెప్పమ్మా. ఏంటా మాటలు? అమ్మ నిన్ను ఎంత అపురూపంగా చూసుకుంటుంది, అలాంటి అమ్మతో ఇలా మాట్లాడొచ్చా? అది కాదు డాడీ, అమ్మని. నీ వయసుకి తగ్గట్టు నువ్వు మాట్లాడితే మంచిదే. అమ్మ ఏ నిర్ణయం తీసుకోవాలో అమ్మకి తెలుసు. నువ్విలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం నాకేం నచ్చలేదు. తులసమ్మా, ప్రియాని లోపలికి తీసుకెళ్ళు. అట్టాగే బాబు, రామ్మా. సారీ సీత. మీరు సారీ చెప్తున్నారేంటి సార్? ప్రియా చిన్నపిల్ల, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తనకి తెలీదు. అందుకే అలా మాట్లాడింది. కానీ నా కూతురు అలా మాట్లాడడం తప్పే కదా. అందుకే నేను సారీ చెప్తున్నాను. పర్వాలేదు. ఏంటండి, ఏదో 16 ఏళ్ల కుర్రాడిలాగా అద్దం ముందు అలా నిల్చొని చూసుకుంటున్నారు? నేనెప్పుడూ కుర్రాన్నే, అయినా నా అందానికి ఏం తక్కువ వచ్చింది? ఇప్పటికి నాకెంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నీకు తెలుసా? ఈ మధ్య తెల్ల జుట్టు చూసి నా ఫ్యాన్స్ బాధపడుతున్నారు. రంగు వేయాలని ఆలోచిస్తున్నాను, అంతే. చూడండి, మీరింకా కుర్రాడు అన్న భ్రమలోంచి బయటికి రండి. అప్పుడే మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుంది. పూర్ణ, ఇప్పుడు నేనేం చేశాను? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటారండి? ఇంకా చిన్నపిల్లల్లాగానే అవే మనస్తత్వంతో ఉంటే ఎలాగా? పెద్దవాళ్లం అయ్యాం కదా, కాస్త పెద్దరికంగా ఆలోచించాలి. తీసుకునే నిర్ణయాలు పెద్దవిగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. ఏంటి నాని, అనవసరంగా తాతీనంటున్నావు? మీ తాతి ఇంకా చిన్నపిల్లాడనే అనుకుంటున్నారు. 60 ఏళ్లొచ్చాయి, షష్ఠి పూర్తి చెయ్యాలి. అందుకే చెప్తున్నాను, వయసు పెరిగింది, వయసుకు తగ్గట్టు ఉండమని. అంటే ఏంటి పూర్ణ, నేను ముసలాన్నైపోయానని చెప్తున్నావా? పెళ్ళైన మనవరాలు ఇంట్లో ఉంది, పెళ్లికి వచ్చిన మనవరాలు ఇంకొకరున్నారు. ఇంకా మీరు ముసలి కాకుండా బాలాకుమారుడని అనుకుంటున్నారా? ఏంటి, తాతీకి షష్ఠి పూర్తి తప్పకుండా చేద్దామని చెప్పడానికా ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు? అది కాదమ్మా, ఇప్పుడు నాకు ఎలాంటి ఫంక్షన్లు చేసుకోవాలని లేదు. అదేంటి తాతీ, ఇప్పుడేమైందని వద్దంటున్నావు? అది కాదమ్మా, మన పరిస్థితి. ఏమండి, చూడండి, సమస్యలు ఎప్పుడూ ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటాయి. అలా అని జీవితంలో వచ్చే ఆనందాన్ని దూరం చేసుకోకూడదు. షష్ఠి పూర్తి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో
మర్చిపోలేని ఒక మధురానుభూతి. ఖచ్చితంగా అది చేసుకొని తీరాలి. వయసులో ఉన్నప్పుడు బాధ్యతలతో సమయం ఎలా గడుస్తుందో తెలీదు. కుటుంబం గురించి ఆలోచిస్తూ వయసు మీరిపోతుంది. అందరూ ఈ 60 ఏళ్ల వయసులో షష్ఠిపూర్తి పండగలోనే ఇన్నాళ్ళు గడిచిపోయిన జీవితం ఎంత మధురంగా ఉందో గుర్తు చేసుకోవడానికి. అది కాదు పూర్ణ, వర్ష ఎక్కడో మనకి దూరంగా ఉంది. సమంత ఒక్కతే మన దగ్గరుంది. తన జీవితం కూడా తాతి, నాని చెప్తుంది కదా ఎప్పుడు ఏదో ఒక సమస్యలుంటాయని. అంత మాత్రాన నీ షష్ఠి పూర్తి నువ్వు చేసుకోనంటే నేనెందుకు ఊరుకుంటాను? మీ మనవరాలిగా మళ్ళీ మీ ఇద్దరికి పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకుంది. ఈ ఇంట్లో షష్ఠి పూర్తి జరిగి తీరాలి. తాతి, నేనడిగితే నువ్వేది కాదనువు కదా. నా కోసం ఈ షష్ఠి పూర్తి చేసుకోవా? ప్లీజ్ తాతి. ఏమండి, ఒప్పుకోండి. సరే శామ్, నాకిష్టం లేకపోయినా నువ్వు ఆనందంగా ఉంటాను అంటున్నావు కదా, అందుకే నీకోసం ఒప్పుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ తాతి. నాకు తెలుసు నేను కోరుకుంటే నువ్వు ఏది కాదనవని. ఇక చూడు, నీ షష్ఠి పూర్తి ఎంత గ్రాండ్గా చేస్తానో. ముసలోళ్ళకి దసరా పండుగని ఇప్పుడు ఈయన గారికి షష్ఠి పూర్తి చేయకపోతే వచ్చిన నష్టమేంటి? వద్దు అని ఎంత చెప్తున్నా ఈ సమంత వినకుండా చేస్తాననడం, దానికేమో వదన వంత పాటం. చిచ్చి. ఏంటి శారదా, ఏంటి సంతోషంగా కనపడుతున్నావు? ఇంకా ఎప్పటికీ మన బతుకులు మారవని, ఇలాగే ఉంటాయని తెలిసింది కదా, ఇంకా ఎందుకు ఆనందం? గొప్పగా బతకటం అంటే మేడల్లో బతకటం కాదండి, పెద్ద మనసుతో బతకటం. ఆ మనసు మనెవరికీ లేదు, కానీ ఆ మనసులు రాణి రాధాకున్నాయి. వాళ్ళని చూస్తే నాకే చాలా ముచ్చటేసింది. ఏంటి శారదా, రాణి కోడలైందనా అంతలా పొగుడుతున్నావు? నా కొడుకు గొప్ప మనసుని కూడా పొగుడుతున్నానండి. అది మీకెందుకు కనిపించట్లేదు? ఇంతకీ వాళ్ళు చేసిన గొప్ప పనేంటో నాకు చెప్పు. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లికి ముందే తొందరపడుతున్న రోజులివి. అలాంటిది ఇన్నాళ్ళు ఒకే ఇంట్లో ఉంటున్నా పెళ్లి జరిగే వరకు వాళ్ళు దూరంగానే ఉన్నారు. పెళ్ళైపోయాక ఇప్పటికైనా ఒకటవ్వండి అని మేమందరం చెప్తే వాళ్ళిద్దరూ అన్న మాట వింటే ఎవ్వరైనా ఆశ్చర్యపోతారు. రాధా ఏం చెప్పాడో తెలుసా? వర్ష దూరమైన బాధలో రాణి ఉంది. మళ్ళీ వర్ష ఇంటికొచ్చి రాణి సంతోషంగా ఉన్నాకే మేము మా జీవితంలో సంతోషాన్ని పంచుకుంటాము అన్నాడు. అప్పుడు రాణి కూడా తన మనసులో ఇదే ఉంది, ఎలా చెప్పాలా అని మదన పడుతున్నాను అంది. తనని ప్రేమించినవాడు, తను ఇంతలా అర్థం చేసుకున్నవాడు తనకి భర్తగా వచ్చినందుకు రాణి ఎంతగానో మురిసిపోయింది. వయసులో ఉన్న పిల్లలండి, వాళ్ళు ఈ ఆనందానికి దూరంగా ఉంటున్నారు, కుటుంబం కోసం ఆలోచిస్తున్నారు. అది వాళ్ళ గొప్ప మనసు. అది ఎంతమందికి ఉంటుంది? అంతవరకు ఎందుకు? అందరూ ఒకటిగా ఉండాలని మీకుందా? లేదు కదా. కానీ మీ కొడుకుగా పుట్టిన వాడికి మాత్రం అంత పెద్ద మనసుంది. వాళ్ళిద్దరినీ చూస్తుంటే నిజంగా ఆనందంగా ఉంది. మీరు కూర్చోండి, నేను టీ తీసుకొస్తాను. శారదా, నువ్వు కోపంలో చెప్పినా నాకు మంచి మాట చెప్పావు. రాధ ఒక విధంగా మంచి నిర్ణయం తీసుకున్నాడు. వర్ష వచ్చే వరకు రాణికి దగ్గర కాను అని. ఈ సమయం నాకు చాలు. వీళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచి రాణిని రాధని విడదీస్తాను. నేను చూసిన సంబంధం నా కొడుక్కి చేసి కోట్లు సంపాదిస్తాను.
సమంత, వదినా, ఒకసారి అందరూ రండి. హ్మ్. మీ షష్ఠి పూర్తి ఇన్విటేషన్ కార్డు ఒకసారి ఎలా ఉందో చదవండి. స్వస్తి శ్రీ చాంద్రమానైన క్రోధినామ సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి గురువారం అనగా 3/8/2024 సంవత్సరం శ్రీ తోట శంకర్ ప్రసాద్ గారికి షష్ఠి పూర్తి మహోత్సవం జరిపించుటకు దైవజ్ఞులచే నిర్ణయించడం జరిగింది. కావున తామెల్లరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఇట్లు ఆహ్వానించువారు మనవరాలు సమంత, వర్ష. ఏంటి నాని ఇది? నా పేరుతో పాటు వర్ష పేరు వేయించావేంటి? తప్పే ఉంది. ఇద్దరు మా మనవరాళ్లే కదా, అందుకే ఇద్దరి పేర్లు వేశాను. అందులో తప్పే ఉంది. తప్పు కాక ఇంకేంటి పూర్ణ? వర్ష మన ఇంటి మనవరాలు ఎలా అవుతుంది? చూడు నాని, ఆ వర్ష మీద నీకు ఎంత ప్రేమున్నా, నువ్వు తనని ఎంత అభిమానించినా తనంటే ఈ ఇంట్లో ఎవ్వరికీ పడదు. మరీ ముఖ్యంగా నాకస్సలు పడదు. నా పక్కన తన పేరుండటం నేనెప్పటికీ ఒప్పుకోను. దాని స్థాయికి మన ఇంటి గుమ్మంలో కూడా అడుగు పెట్టే అర్హతే లేదు. అలాంటి మనిషి పేరు నువ్వు కార్డులో నా పక్కన వేయించడం నేనస్సలు ఒప్పుకోలేను. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు అవునన్నా కాదన్నా వర్ష ఈ ఇంటి మనవరాలు. పూర్ణ, మేమందరం కాదంటుంటే ఏంటి? నువ్వేంటి, నీ మొండితనం ఏంటి? ఏంటండి అందరూ ఇలా ఆలోచిస్తున్నారేంటి? వర్ష అంటే మీరు అనుకున్న వర్ష ఒక్కతే ఉందా? సమంతతో పాటు ఈ ఇంట్లో పుట్టింది కదా, ఆ ఆడపిల్లకి మనం వర్ష అని పేరు పెట్టాం కదా. తనిప్పుడు మనతో లేకపోవచ్చు, మనకి దూరంగా ఎక్కడో ఉండొచ్చు. అంత మాత్రాన ఇంటి మనవరాలు కాకుండా పోదు కదా. ఈ ఇంటి రక్తం దూరం అయిపోయింది కదా అని ఊరుకోవాలా? ఈ ఇంట్లో సమంతకి ఎంత స్థానం ఉందో వర్ష కూడా అంతే స్థానం ఉంటుంది కదా. తను మన దగ్గర లేనంత మాత్రాన పేరు రాయకుండా ఎలా వదిలేస్తాము? తన పేరు లేకుండా కార్డు ఎలా ప్రింట్ చేయిస్తాము? ఈ షష్ఠి పూర్తి జరుగుతుంది మనవరాళ్ల చేతుల మీద కాబట్టి సమంతతో పాటు వర్ష పేరు కూడా వేయించాను. అందులో తప్పే ఉంది. అంటే ఏంటి నాని? నువ్వు వర్షాని పేరు వేయించింది నా చెల్లెలి వర్ష పేరా? అవునే, నీ చెల్లెలు పేరునే వేయించాను. ఇంకొకరి పేరు నేనెందుకు వేయిస్తాను? నీ చెల్లి ఏంటి మనవరాలు కాబట్టే కార్డు మీద పేరు వేయించాను. సారీ నాని, నువ్వు మనకి తెలిసిన వర్ష గురించి చెప్తున్నావేమోనని పొరపడ్డాను. నా చెల్లెలు వర్ష అయితే ఖచ్చితంగా ఆ పేరు ఉండాల్సిందే. ఈ షష్ఠి పూర్తి రోజైనా తను వస్తే ఎంత బాగుంటుందో కదా. మనందరితో కలిసి తను కూడా ఉంటే ఇంకెంత హ్యాపీగా ఉంటుందో కదా. నీ మాట నిజమవ్వాలని కోరుకుంటున్నాను సమంత. మీ అందరికీ తెలిసిన వర్షనే ఈ ఇంటి మనవరాలు. కానీ తనను ఇంకా మీరు గుర్తించలేకపోతున్నారు. కానీ ఈ షష్ఠి పూర్తికి వర్ష కూడా ఉండాలి. మన సంతోషంలో తను కూడా పాలు పంచుకోవాలి. అంటే వర్షని నేను వెళ్ళి పిలవాలి. నాన్నా, ఏంటమ్మా రోజు ఈ పాటి కాలేజీ నుంచి వచ్చేసేదానివి, ఈరోజు ఇంకా రాలేదేమిటి? కారు పాడైంది నాన్న. ఆటోలో వద్దామనుకుంటే ఒక్క ఆటో కూడా కనిపించడం లేదు. ఆటో కోసమే చూస్తున్నాను. వచ్చేస్తున్నాను.
నువ్వెక్కడున్నావో చెప్పమ్మా, నేనే కారు తీసుకుని వస్తాను. పర్వాలేదు నాన్న, నేనేమైనా చిన్నపిల్లనా? ఏదో ఒక ఆటో దొరుకుతుంది, ఆటో తీసుకుని వచ్చేస్తాను. మీరేం టెన్షన్ పడకండి. అదిగో ఆటో కూడా వచ్చేస్తుంది నాన్న. ఉంటాను. సరే అమ్మా, జాగ్రత్తగా వచ్చే. ఆటో ఎక్కడికి మేడం? మణికొండ ఓయో కాలనీకి వస్తావా? కూర్చోండి. పిల్ల జామ పండ్ల భలే ఉంది. ఒంటరిగా బాగా దొరికింది. ఈరోజు నా పంట పండింది. ఏంటి ఈ రూట్లో వెళ్తున్నావు? మెయిన్ రోడ్లో వెళ్ళొచ్చు కదా. లేదు మేడం, ఇది షార్ట్ కట్. ఇలా వెళ్తే తొందరగా వెళ్ళిపోతాం. నాకు ఈ రోడ్లన్నీ తెలుసు. అయినా షార్ట్ కట్ ఏం అక్కర్లేదు. మర్యాదగా మెయిన్ రోడ్లో పోనీ. అనవసరంగా ఎందుకు కంగారు పడుతున్నారు మేడం? నేను చెప్తున్నా కదా, నేను మిమ్మల్ని భద్రంగా తీసుకెళ్తాను. అనవసరంగా టెన్షన్ పడకండి. మర్యాదగా ఆటో ఆపు, లేదంటే నేను అరుస్తాను. ఎక్కడికి వెళ్ళేది? ఆగో! వదులు, నా చెయ్యి వదులు. ఆగవే! హెల్ప్! హెల్ప్! అసకు చెప్తున్నా కదా, ఎందుకు అరుస్తున్నావు? రారు. ఆగవే! నీ పని ఇలా కాదు. ఆగో! ఆగవే! ఆగవే! ఎక్కడికే పోయేది? ప్రసక్తే లేదు. ఎక్కడికి తప్పించుకోలేవే? అయిపోయావు నువ్వు. ఏంట్రా, ఆడపిల్ల ఒంటరిగా కనబడితే పశువుల మీద పడడమేనా? మర్యాదగా అమ్మాయిని వదిలే. చూడు, నువ్వు కూడా ఆడదానివే. మర్యాదగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే నువ్వు బతికిపోతావు, లేదంటే దీంతో పాటు నువ్వు కూడా బలైపోతావు. ఆడదంటే అబల కాదురా. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అపర కాలి కూడా అవుతుంది. ఈరోజు నీ అంతు చూసి నా చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నిన్ను చంపేస్తాను నిన్ను. ఆగురా! చంపేస్తాను నిన్ను. ఆగురా! చాలా థ్యాంక్స్ అక్క. సమయానికి మీరు రాకపోయి ఉంటే ఈ రోజు నా పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే వెన్నెలో నుంచి వణుకొస్తుంది. నీకేం భయం లేదమ్మా. అయినా ఆడపిల్లలు ఇంత భయపడుతూ ఉండకూడదు. ఇలాంటి మృగాలు ఎదురుపడినప్పుడు మనమే ఎదురు తిరగాలి, లేదంటే వాళ్ళ చేతుల్లో బలైపోతాము. సరే అమ్మా, మెయిన్ రోడ్లో నిన్ను మంచి ఆటో ఎక్కి పంపిస్తాను. పద. ఇదేంటి? ఇది డాక్టర్ ఇల్లు కదా. వంశీ, వర్ష ఇక్కడే ఉంటున్నారు. మరి వదిన ఈ ఇంట్లోకి వెళుతోందేంటి? అంటే వర్ష ఇక్కడుందని వదినకి తెలిసిపోయిందా? తనతో మాట్లాడడానికే వస్తోందా? అసలు ఇక్కడి దాకా రావాల్సిన అవసరం వదినకేముంది? తెలుసుకోవాలి.
అమ్మా వర్ష, నానమ్మా ఎలా ఉన్నావు నానమ్మా? ఎలా ఉంటానమ్మా? నాకు 2 కళ్ళలాంటి మనవరాళ్ళు నా కళ్ళ ముందే ఉన్నా ఒకరు నా సొంతమని అందరితో చెప్పుకుంటున్నాను. నీ విషయంలో మాత్రం ఇంకా చెప్పుకోలేకపోతున్నాను. ఆ బాధ మనసులో ఉండగా బాగున్నాను అని ఎలా చెప్పగలను? ఎందుకు నానమ్మా బాధపడుతున్నావు? నేనెవరో నీకు తెలుసు కదా. నువ్వు నన్ను ఇంత ప్రేమగా చూస్తున్నావు కదా. ఇంకా ఇబ్బంది ఏంటి చెప్పు? ఆ కార్డేంటి నానమ్మా? మీ తాతయ్య షష్ఠిపూర్తి ఫంక్షన్ చేస్తున్నామమ్మా. నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఏంటి వంశీ ఇది? ఒకప్పటి నా ప్రేమ జ్ఞాపకం, ఇప్పటికీ నా మనసులో ఉన్న ప్రేమకు ప్రతిరూపం. నువ్వు నాకు దూరంగా ఉన్నా నీ జ్ఞాపకాలు నేను దూరం చేసుకోలేను. వర్షే లేనప్పుడు ఇంక ప్రేమ మాత్రం ఎలా ఉంటుంది? ఈ ప్రాణం ఉన్నంత వరకు నా గుండెల్లో వర్ష ఉంటుంది. తన తాలూకా జ్ఞాపకాలు నాతో ఉంటాయి.